ఈశ్వరుడు వారిని దీవించగా భావనామని ఈశ్వరు వారు అంటారు, ఈశ్వర పరమేశ్వర అనేక దేవతలందరికీ కూడా అనేక చిత్ర విచిత్రమైన పుష్పాలతో వస్త్రాలు తయారు చేసి ఇచ్చి ఉన్నాను. అయితే మీ కొరకు కూడా ఏదో ఒక వస్త్రం నేను చేసి ఇవ్వాలనుకుంటున్నాను, కనుక నాకు ఆత్మీయమని పరమేశ్వరుడు వేడుకొనగా పరమేశ్వరుడు తెలియజేస్తాడు, భావనామనీశ్వర పులి చర్మముతో కూడినటువంటి వస్త్రం కనుక నీవు తీసుకొచ్చి చేసి ఇస్తే అది నేను ధరిస్తానని పరమేశ్వరుడు చెప్తారు. ఇక పులి చర్మానికి పులిని సంహరించడానికి భూలోకానికి కైలాసం నుంచి భూలోకానికి భావనామనీశ్వర బయలుదేరుతాడు. అలానే ఆ పులికి శాప విముక్తి కలిగింది. ఆ పులి ఎవరు? దూర్వాస మహాముని అనేటువంటి మహాముని వారు శాపవశాత్తు పులి చర్మ ధరిస్తారు. అయితే ఆ చర్మాన్ని ఈశ్వరుడు ధరించినట్లయితే ఆయనకి శాప విముక్తి కలుగుతుంది. అలా లోక కళ్యాణార్థం పరమేశ్వరుడు ఆ పులిని సంహరించమని ఆజ్ఞాపించడం, అలా లోక కళ్యాణార్థం జరిగింది భావనామని ద్వారా. ఇక భావనామనీశ్వరు వారు చెప్తారు, పరమేశ్వర అంతా బాగానే ఉంది, చక్కగా ఈ పులి వస్త్రం తీసుకుని రమ్మన్నారు, దూర్వాస మహామునికి శాపం విముక్తి ఇచ్చారు, అంతా మంచి చేశారు, సంతోషకరం. అయితే ఆ పులులన్నింటినీ కూడా సూర్య భగవానుడి యొక్క పుత్రికైన భద్రావతి దేవి అన్నింటినీ బంధించి నా యందు మాట తీసుకొని ఆమెను నేను వివాహం చేసుకుంటా అంటేనే పులిని విడిచిపెడతానని షరతు పెట్టి పంపించిందని విషయాన్ని పరమేశ్వరుడు తెలియజేస్తుంది భద్రావతి దేవి. ఆ వృత్తాంతం తెలిసిన పరమేశ్వరుడు తన మనస్సంకల్పంతో సూర్య భగవాను తలుచునగా సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు. సూర్య భగవానుడు ప్రత్యక్షమై పరమేశ్వరుడు యందు కైలాసాధీశుడైన ఈశ్వరుడికి నమస్కరించగా కైలాసాధీశుడైన పరమేశ్వరుడు చెప్తాడు, సూర్యనారాయణ సూర్య భగవాన్ సూర్య ఈ యొక్క ఆదిత్య భాస్కర ఈ యొక్క కుమార్తెన భద్రావతి దేవి యొక్క భావనామునికి ఇచ్చి వివాహం చేయవలను. మార్కండేయ కుమారుడైన భావనామునీశ్వరుడు నా పరమ భక్తుడు, ఎంతో నా ప్రీతికరమైన ఈ యొక్క పరమ భక్తుడు ఈ కైలాసం నందే నివసిస్తాడని, ఆయన దగ్గరే ఆ పరమ భక్తుడైన భావనామును ఉంటారని వృత్తాంతం తెలియజేయగా సూర్య భగవానుడు రథసప్తమి అనగా ఈ రోజు మాఘమాసంలో ఈశ్వరుడు కళ్యాణం కూడా శివరాత్రి నాడు జరుగుతుంది. అలా మాఘమాసంలో విశేషమైనటువంటి మాసాలలో మాఘమాసం ప్రధానమైంది. ఈ మాఘమాసము జపము దానము స్నానము ఎంతో పుణ్యఫలం. అటువంటి మాఘమాసమునందు రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి అని కూడా పర్వదినంగా పెంచుకుంటూ ఉంటాం. అటువంటి సూర్య జయంతి నాడు ఈ రథసప్తమి నాడు విశేషముగా తన కుమార్తె భద్రావతి దేవిని భావనామునికిచ్చి రంగరంగ వైభవపేతంగా సూర్య భగవానుడు కలియుగ దేవతలందరూ విశేషమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ వచ్చి రంగరంగ వైభవపేతంగా దేవతల సమక్షంలో ఇందాక చెప్పాం, వివాహం చేసేటప్పుడు పెద్దవాళ్ళు వచ్చి అక్షంతలు వేస్తే ముక్కోటి దేవతలు వచ్చి దీవించినట్టు మనకి ఎంతో పుణ్యఫలం లభిస్తుందని. కానీ భద్రావతి మీద భావనామనీశ్వర స్వామి వివాహానికి సాక్షాత్ ముక్కోటి దేవతలే వచ్చి దీవెనలు ఇచ్చారు. అంత గొప్పగా జరిగింది భద్రావతి మీద భావనామనీశ్వర స్వామి వారి యొక్క వివాహం. ఈ యొక్క వివాహానికి తూర్పు ద్వారమున ఇంద్రుడు అందరినీ ఆహ్వానం పలుకుతున్నాడు. అగ్నిదేవుడు చక్కగా వంట చేసి పెడుతున్నాడు వచ్చిన వారికి. యముడు ఆ రోజు తాళాలు వేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, యమలోకానికి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయన కూడా అక్కడే వచ్చి కొలువై వివాహం చూస్తున్నారు. నైరుతి అనేటువంటి దిక్కు ఎందు రాక్షసులు ఎవరిని కూడా రానియకుండా చూస్తున్నాడు. వరుణదేవుడు అందరికీ చల్లని పానీయాలు ఇస్తున్నాడు. వాయుదేవుడు చల్లటి గాలి ఇస్తున్నాడు. కుబేరుడు వచ్చిన వారందరికీ కూడా నాణ్యాలు, బంగారపు నాణ్యాలు ఇస్తున్నాడు. ఈశానుడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి. ఈశ్వరుడు బ్రహ్మకు కూడా ఆధిపత్యం వహించిన వారు. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. బ్రహ్మకు కూడా ఆధిపత్యం వహించిన కైలాసాధీశుడైన పరమేశ్వరుడు దగ్గరుండి ఆ భద్రావతి సమేత భావనామణి స్వామి యొక్క వివాహం జరిపించారు.
జనక 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 జనక